చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అసలు ఏ భరోసాతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు నేలను పడిపోయారు. 11 స్థానాలతో ఏం చేయలేదు, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ధైర్యంతో గోరంట్ల మాధవ్ గారికి రాష్ట్ర అధికార ప్రతినిధి పార్టీ కట్టబెట్టింది? అధికారంలో లేని అధికార ప్రతినిధి. మీ విజ్ఞతకే వదిలేస్తా. అధికారంలో లేని చాలామంది పార్టీ 2024లో ఓడిపోవటం జరిగింది. మనం 11 సీట్లకే పరిమితం కావడం జరిగింది. మాజీ ఎంపీలకు, మాజీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను వారికి ఎవరి స్థాయికి తగినట్ల వాళ్లకు పార్టీ పదవులను ఇచ్చి పార్టీని బలోపేతం చేసే దిశగా, క్యాడర్ని బలోపేతం చేసే దిశగా పార్టీ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. అందులో భాగంగానే నాకు కూడా అధికార ప్రతినిధి అనేది ఇవ్వటం జరిగిందని నేను భావిస్తున్నాను. దీంట్లో ఆశ్చర్యపోనక్కర్లేదు, లేదా అసూయపడాల్సిన అక్కరా లేదు. ఇది రొటీన్గా పార్టీని బలోపేతం చేసే దిశగా అధినాయకత్వం తీసుకునే నిర్ణయంగానే నేను భావిస్తాను. ఇంతమంది ఉన్న గోరంట్ల మాధవ్ గారిని నచ్చి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మీ మీద ఉన్న అంత నమ్మకం ఏంటి? అది అపారమైన నమ్మకం ఏంటి? అసలు చాలామంది ఉన్నారు కదా మాట్లాడేవాళ్ళు, మీకెందుకు ఇచ్చారు? అంటే నాకు ఒక్కనికి, రాష్ట్రంలో నేను ఒక్కని కాదు కదా అధికార ప్రతినిధి అనే వాళ్ళు, ఇంకా కొంతమంది ఉంటారు. కానీ జిల్లాలో మీకు ఎందుకు అంత ప్రయారిటీ ఇచ్చారు ఏంటి అసలుకి? ఇంకా నువ్వు 24 గంటలు జనంలో తిరిగేతోని వినారా? ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో నీకు ప్రతి ప్రాంతం, ప్రతి మనిషితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, ప్రతి రాజకీయ నాయకులతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. నువ్వే అంచనాకు వచ్చి చెప్పాలా ఏంటికి ఇచ్చినారు అనేది. అంతే కనుక్కుంటారు సార్ వాళ్ళది. సార్ ఒకటే సార్, మీరు ఎంపీ కదా, ఎందుకు మీకు ఎమ్మెల్యే అంటే భలే ఇష్టం అంటే? అసలు ఎమ్మెల్యే కావాలని కోరిక ఎందుకు? ఎవరన్నారు? అంటే మీరు ఎంపీగా ఉన్నప్పుడే 2024 ఎన్నికలకు ముందు మీ సొంత కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండలో ప్లాట్ఫామ్ క్లియర్ చేసుకుంటూ బేస్ చేసుకుంటూ వచ్చారు. తరచూ పత్తికొండకు వెళ్ళడము, ఆడ మీటింగ్లు పెట్టుకోవడం, వాళ్ళతో మాట్లాడము, కొంత ఏదో చేస్తున్నారనేసి కంగాటి శ్రీదేవి గారు పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. ఒక డిస్టర్బ్ చేస్తున్నాడు ఆయన, ఎక్కడో అనంతపురం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు, నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు. అప్పటికే శ్రీదేవి గారిని తప్పించి ఎస్వి మోహన్ రెడ్డి గారికి, అలాంటి ఆయన వారే విజయ్ మనోహరి గారిగా, కాకపోతే ఎస్వి మోహన్ రెడ్డి, ఎస్వి సుబ్బారెడ్డి గారి కుమార్తె, ఎస్వి మోహన్ రెడ్డి గారు సోదరు ఉన్నారు శోభనారెడ్డి గారు, ఆమె గట్టిగా తర్జన భర్జనది. మళ్ళీ 3వ కృష్ణుడు అన్నట్టుగా గోరంట్ల మాధవ్ గారు వస్తున్నారనేది పెద్ద కాంట్రవర్సీ నడిచింది. అప్పుడు ఎందుకు ఈయన ఎంపీగా ఉన్నాడు, వల్ల ఎంపీ టికెట్ ఇస్తారు, ఎమ్మెల్యేకి ఎందుకు పోవాలనుకుంటున్నాడు ఆయన? అంటే సామాజిక వర్గ సమీకరణలో భాగంగా మంత్రి అవుతానని ఒక ఆశ, ఆలోచన, దురాలోచన, దూర ఆలోచన అని అనుమానం వచ్చింది అన్నమాట అందరికీ. ఎవరైనా కానీ ఈ పార్టీలో ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, మంత్రి కావాలన్నా ఫస్ట్ అధినాయకుని ఆశీర్వాదం ఉండాలా, ప్రజల ఆశీర్వాదం ఉండాలా, పైవాడు భగవంతుని ఆశీర్వాదం ఉండాలి. ఈ ముగ్గురు ఆశీర్వాదం లేకుండా ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేరు, ఎంపీ కాలేరు, మంత్రి కాలేరు. అది నీకు తెలిసినదే, నాకు తెలిసినదే. సహజంగా రాజకీయాల్లో ఉన్నవాడు ఎమ్మెల్యే కావాలనుకోవటమో, ఎంపీ కావాలనుకోవడమో, ఎమ్మెల్సీ కావాలనుకోవడమో, రాజ్యసభ కావాలనుకోవడమో, మంత్రివర్గం పోవాలనుకోవటమో సర్వసాధారణమైన, క్వైట్ న్యాచురల్. అది అందులో నేను కూడా అతీతులను కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు, భగవంతుడు, ఈ ముగ్గురు ఆశీర్వాదం ఉంటేనే అసెంబ్లీకి పోగలుగుతాం, పార్లమెంట్లోకి పోగలుగుతాం. ఈ ముగ్గురులో ఏ ఒక్కరు కూడా మనకు ఆశీర్వాదం లేదంటే, ఈ ముగ్గురులో భగవంతుని కానీ, అధినాయకుని కానీ, ప్రజలది కానీ ఆశీర్వాదం లేదు అన్నప్పుడు మనం అసెంబ్లీ మొగం చూడలేం, పార్లమెంటు మొగం చూడలేం. ఆశ అనేది అందరికి ఉంటుంది, అవకాశం అనేది కొందరికి వస్తుంది అనేది నేను ఈ సందర్భంగా. నాకు స్ట్రైట్గా ఆన్సర్ చెప్పలేదు. మీరు పత్తికొండ, కర్నూలు జిల్లా పత్తికొండలో ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్నారా లేదా? ఆ రోజుల్లో నారాజు ఎట్లయితది? ప్రజలు నిర్ణయించాలా? పత్తికొండకు వెళ్ళేవారు, పత్తికొండ నాకు బంధుత్వం ఉంది. కర్నూలు జిల్లాలో దండిగా బంధుత్వం ఉన్నోని, కులం ఉన్నోని, పెళ్లికో పేరంటానికో ఏదో తేరు తిరునాళ్ళకు పిలిచినప్పుడు పోతా. ఇంకా దాన్ని ఆ ప్రాంతపు లీడర్లు కంప్లైంట్ చేసినారో, లేదా ఇంకా రకరకాల వార్తలు పుట్టించినారు అంటే దానికి నేనేం బాధ్యుణ్ణి? మీరైతే ప్రయత్నం చేయలే? నేను 100% పక్క అంతరాత్మ సాక్షిగా. సరే సార్, ఇప్పుడు ఇంత గట్టిగా చెప్తున్నారు కదా మీరు, బొందులో ప్రాణం ఉన్నంత వరకు అనేది నేను నమ్ముతున్నా. సరే, అంత నమ్మకమేమో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మకుండా ఆయనతో పాటు జైలు జీవితం కూడా అనుభవించిన మోపిదేవి వెంకటరమణ గారు, ఓకేనా, తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని విడిచి దూరం వెళ్ళిపోయారు. ఆయన
ఇంకా మిగతా వాళ్ళంతా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల గురించి మనం పక్కన పెట్టేద్దాం, చాలా మంది వెళ్ళిపోయారు ఇటు నుంచి అటు. మొన్నటువంటి రవిచంద్రారెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాలితే నేను గొడ్డలు తీసుకొచ్చి నరుకుతాననేంత స్థాయిలో ఉండే రవిచంద్రారెడ్డి గారు ఆయన కూడా మన పోతూ పోతూ పెద్ద గుండ్రా వేసిపోయినాడు పార్టీ మీద. ఇంకా అట్లా చిన్న చిన్న వాళ్ళని మనం పక్కన పెట్టేస్తే, కొంతమంది నాయకులు పట్టేస్తే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు స్వయానా బంధువు జగన్మోహన్ రెడ్డి గారికి, ఓకేనా, వైవి సుబ్బారెడ్డి గారు ఆయన బామర్దులు, వైవి సుబ్బారెడ్డి గారు మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి చిన్నాన. ఈయనని పక్కన పెడితే పార్టీలో నంబర్ 2గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా ఆయన A1 అయితే A2 అనేది ఉంది అందరికీ కూడా. ఈరోజు నిన్న తాజాగా విజయసాయిరెడ్డి గారు కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా, పార్టీ ప్రాథమిక సభ రాజీనామా దూరం. ఇంతమంది పోతుంటే గోరంట్ల మాధవ్ గారు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు జపం చేస్తున్నారు? ఈ ప్రశ్నల అన్నిటికి కూడా మొదట వేసిన ప్రశ్నలోనే నేను సమాధానం చెప్పడం జరిగింది మీకు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉండి రాజీనామా చేసి రాష్ట్రంలోకి వచ్చి ఇట్లా 175 నియోజకవర్గాల్లో చూసినప్పుడు ఎక్కడ ఏ ఒక్క లీడర్ కూడా ఆయనకు కనపడలే. ఆ రోజు కూడా ఆయన నిరాశ చెందలే, నిస్పృహకు గురిగాలే. ప్రజల నుంచి లీడర్లను తయారు చేసుకున్నాడు. ప్రజలలో నుంచే లీడర్లను తయారు చేసుకుని ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన లీడర్గా ఎంచుకొని ఇసిరికట్ నుంచి పడేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి స్ట్రైట్గా పార్లమెంటులో పడి ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు, అసెంబ్లీలో పోయి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. 151 సీట్లు సింగిల్గా. ఈరోజు ఉమ్మడిగా కూటమి అంతా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిస్తే కూడా నాకు తెలిసినంత వరకు 21 ఎంపీలు. ఆ రోజు మాకు 22 ఎంపీలు, ఒక్కడు సింగిల్గా 22 ఎంపీలు గెలవడం జరిగింది. 151 సీట్లను ఎమ్మెల్యేలను గెలవడం జరిగింది. పోతుంటే వద్దన్నాడు, వచ్చేతోళ్ళను వద్దన్నాడు. వారి వారి అవసరాలను బట్టి, వారి వారి అజెండాలను బట్టి పోయేటోళ్ళు పోతూ ఉంటారు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. లీడర్లను తయారు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఎంతమంది పోయినా ఆయన నిరాశ నిస్పృహకు గురిగాడు. మీరు విజయసాయిరెడ్డి గారిది అడిగినట్టు చెప్తున్నా. విజయసాయిరెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది, ప్రెస్లో కూడా మాట్లాడడం జరిగింది. నేను వైఎస్ రాజారెడ్డి గారి దగ్గర నుంచి, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు వారి కుటుంబానికి నేను ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను. వారి కుటుంబం పట్ల నాకు ఎంతో నమ్మకము, విశ్వాసం ఉంది. నేను ఆ కుటుంబం నుంచే ఇంతవరకు ఎదగటం జరిగింది. నేను ఈరోజు ఇటు రాష్ట్రానికి కానీ అటు పార్టీకి కానీ న్యాయం చేయలేకపోతున్నాను. ఈ పరిస్థితుల్లో నాకంటే ఇంకా ప్రతిభావంతులను ఎవరైనా తెచ్చుకొని వాళ్ళను ప్రోత్సహించడం అనేది మంచిదని నేను భావిస్తున్నాను. అందుకోసమే రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుని వెళ్తున్నాననే మాటను ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు అది ఒక వివాదం లేని అంశంగా మనము భావించాలి. అతను ఇప్పుడు తీసుకున్న ఆయన నిర్ణయాన్ని మనం ఎవరం కూడా అది ఇద్దరి మధ్య, జగన్మోహన్ రెడ్డి గారి మధ్య, విజయసాయిరెడ్డి గారి మధ్య చర్చలు కూడా జరిగింటే మాట్లాడింటారు. లండన్ లో చెప్పడం జరిగింది. ఇంకా కొంతమంది మీరు ఎంపీలను కూడా చెప్పడం జరిగింది. ఎంతమంది పోయినా నేను చెప్పేది మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా, ఈ పార్టీ అనేది సాగు లేని ఒక జీవనది అనేది నేను చెప్పడం జరిగింది. చాలా చెప్పారు. ఖచ్చితంగా పాండిత్యం, డిగ్రీలో ఉన్న తెలుగు అన్ని కలిపి బాగా చెప్తున్నారు మీరు. ఎందుకంటే ఇంటర్మీడియట్ తెలుగు కదా, మీరు తెలుగుని అట్లే మిక్సీలో వేసి రుబ్బి మింగేసినట్టున్నారు మీరు. 100% ఈ పార్టీ బలోపేతం అవుతూనే పోతుంది. ఇలాంటి పరిస్థితులను ఎన్నో చూసిన వారు జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ ఉచ్చస్థితిలో చూసడం జరిగింది. ఆయన పూర్తి ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా పార్టీ ఆయన చూడడం జరిగింది. ఖచ్చితంగా ఈ పార్టీని బలోపేతం చేసుకుంటా ముందుకెళ్తారు. రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ఆయననే ముఖ్యమంత్రి అనేది నా అగాఢ విశ్వాసం. విజయసాయిరెడ్డి గారి గురించి మీరు చెప్పారండి, ఆయన ఏం చెప్పారని నేను దానికి ఒప్పుకుంటాను. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మంచి జరగాలి, మంచి జరుగుతుందని కోరుకుని చెప్పి చాలా చక్కగా చెప్పారు. అదే క్రమంలోనే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారికి నా అభినందనలు, వాళ్ళు చక్కగా చేశారు అదే చెప్పడం ఏంటి, చంద్రబాబుతో నాకు రాజకీయ విభేదాలు తప్పితే వ్యక్తిగత విభేదాలు అని చెప్పడం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు నాకు చిరకాల మిత్రుడు,
ఈ అంశాలతో పని లేదు కదా. ఇక్కడ వెళ్తున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన రాశాడు బాగా. ఎప్పుడు మీ త్రిపులార్ గారు అంటారు వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీ అని ఆయన చెప్తుంటాడు అనమాట. ఆయన అట్లనే ఆయన కూడా క్లియర్గా రాసి లెటర్ పెట్టి ఇచ్చేసి పోవచ్చు. ఇక్కడ ఎందుకు మాట్లాడాలి? నరేంద్ర మోడీ గారిని ఎందుకు తీసుకురావాలి? ఆయన మీ పార్టీ నాయకుడు ఏం కాదు, ఆయన దేశ ప్రధాని. అమిత్ షా గారిని ఎందుకు తీసుకురావాలి? ఆయన హోం మినిస్టర్ కేంద్రంలో ఉంటాడు, ఆయన 2వ స్థానంలో. ఇక్కడ చంద్రబాబు గారితో రాజకీయ విభేదాలు తప్పితే వ్యక్తిగత విభేదాలు కథ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు నా చిరకాల మిత్రుడు. పవన్ కళ్యాణ్ గారు మీరే కదా తిట్టింది, తిట్టి పెడుతుంది కదా 4 పెళ్లిళ్ళు ఆ పెళ్లిళ్ళు ఈ పెళ్లిళ్ళని. రాష్ట్రానికి కేంద్రానికి విజయసాయి రెడ్డి గారు అంటే కొంత ఆయన రాజ్యసభ సభ్యుడు, మాకు లీడర్గా ఉన్నాడు. రాజ్యసభలో ఫ్లోర్ లీడరు. ప్రధానమంత్రి గారికి కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళ అపాయింట్మెంట్లు దొరకాలన్నా వాళ్ళ దగ్గర ఏదైనా రిప్రజెంట్ చేయాలన్నప్పుడు ఇతను కూడా పోయేటోడు వచ్చేటోడు. ఆ సంబంధ బాంధవ్యాలు అనకండి లేదా హ్యూమన్ రిలేషన్లో ఒక పెద్ద మనిషిగా ఒక జెంటిల్మెన్గా ఆ మాటను మాట్లాడడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను. అంతే కదా, కృతజ్ఞతలు చెప్పడం అనేది వేరే కాన్సెప్ట్ ఉంది అని నేనైతే భావిస్తాను. మీరు భావించరు కూడా లేదు. ఎందుకంటే మీరు వైసీపీ మీదన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీదన్నా అచంచలమైన విశ్వాసంతో చాలా ఉన్నారు. భవిష్యత్ ఏం నిర్ణయిస్తుందో మనం కూడా చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.